లైన్లు సర్వీస్ అవుతున్నారు కాబట్టి అట్లా మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. ఎంత లైన్ కడతారు ఎవరైనా గిరుండు నేను తహసీల్దార్ మల్లాపూర్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం కార్యక్రమంలో భాగంగా గొర్రెపల్లి గ్రామంలో ఈరోజు ఇక్కడ దరఖాస్తులను స్వీకరిస్తూ ఉన్నాము. గొర్రెపల్లి గ్రామం 1 నుండి 6వ తారీఖు వరకు ఈ యొక్క దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో మహాలక్ష్మి పథకం కొరకు, అదేవిధంగా రైతు భరోసా పథకం కింద వ్యవసాయ కూలీలకు రైతు భరోసా పథకం ద్వారా రైతులకి 15,000 రూపాయలు, అదేవిధంగా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇల్లు నిర్మాణానికి గాను దీనికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకి 250 చదరపు గజాల స్థలం ఇవ్వడం జరుగుతుంది. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చేయూత పథకంలో భాగంగా పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే అది స్పెషల్ కౌంటర్ ద్వారా మేము అర్జీలను తీసుకోవడం జరుగుతుంది. అందులో ఏంటంటే రేషన్ కార్డ్స్ కావచ్చు, భూమి సమస్యలు కావచ్చు, ఇంకా ఇతరత్ర గ్రామంలో ఉన్న ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క దరఖాస్తులను మేము స్వీకరించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రేపు 5వ తారీఖు మరియు 6వ తారీఖు కూడా ఈ యొక్క దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుంది. పంచాయత్ సెక్రటరీ ద్వారా వారు అవన్నీ తీసుకొని ఎంపీడీఓ కార్యాలయంలో సబ్మిట్ చేస్తారు. ధన్యవాదాలు.